ఆలయం ఆలయం దేవుని దేవాలయం దీనులకు శరణాలయం సర్వజనులకు ప్రార్థన మందిరం దీనులకు శరణాలయం సర్వజనులకు ప్రార్థన మందిరం ఆలయం ఆలయం దేవుని దేవాలయం ఆలయం ఆలయం జీవము గల దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు జీవము గల దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు ప్రభుని మనసు పరిశుద్ధాత్మయు నిత్యము నివసించును నిత్యము నివసించును నిత్యము నివసించును నిత్యము నివసించును ఆలయం ఆలయం దేవుని దేవాలయం ఆలయం ఆలయం దైవ ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి మందిర క్రిస్తోత్సవంలో అందరూ కలిసి పాల్గొని సంతోషించవలసిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. మరి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. మొదటి ప్రార్థన, తర్వాత మాస్టర్ శ్యాంబాబు గారు వాక్యం జరుగుతారు. ఆ తదుపరి రిబ్బన్ కటింగ్ గారు, నగేష్ గారు కూడా రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత పాటలు పాడుకుంటూ మనం వెళ్దాం. మొదటిగా విజయనగర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు ఏంటంటే ఈ స్థుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆత్మల రక్షణార్థమైనటువంటి మహత్వమైనటువంటి పనిలో పరచాలని అండి నీ ప్రజల కొరకు మందిర నిర్మాణాన్ని జరిగించాం. అందుబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగించి నేటి దినమునందు నీ నామం పేరిట దీన్ని ప్రతిష్ఠ చేస్తుండదు నాయన. తండ్రి నీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నా. నా తండ్రి నీ కనుదృష్టి మనస్సుకి ఉంచమని ప్రార్థిస్తున్నా. నా తండ్రి నీ అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నా స్వామి. ప్రతి ఒక్కరికి నీ నడిపింపు దయచమని ప్రార్థిస్తున్నా స్వామి. ఇంకా రాగల ప్రజలైన వారిని అందరినీ కూడా మీరు తోడుకురండి ప్రభువా. కూడిన ప్రజలందరికీ దీవెనకరంగా నాయన నీకు మహిమకరంగా జరిగించుకోవాలని కోరు నాయన. ఈ ప్రారంభ ప్రార్థన నుంచి సమస్త విషయాలు ఆధీనం ఉంచుకోవాలని మహిమయు ఘనతయు కీర్తి మీరు ఆపాదించుకోమని యేసుక్రీస్తు దివి నామమున ప్రార్థిస్తున్న మరొక తండ్రి. మనం చూస్తున్నాం భూమిని దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు.
వ్యర్థమైన దాని యందు మనసు పెట్టది, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతుడు. మొదల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. దేవుడి వాక్యము దీవించుకున్నాడు. నగేష్ గారు మన మీద ఈ మందిరమును అగాపే చేయను ఈ మందిరమును మన యొక్క ఆత్మల రక్షణార్థమై చేరి వచ్చిన ప్రతి ఒక్కరి సమక్షములో ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధ నామమున ప్రతిష్ఠిస్తున్నాను. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఒక నిమిషం. అలానే అటుభూములో కూడా కనములను చూసినటువంటి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడు వేగమే, ప్రభుని చెంతకు పరుగెడు వేగమే. మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ద్వారమును కూడా ఆనంద్ గారు ఈ యొక్క రేపటి కటింగ్ చేసి ద్వారమును కూడా ప్రారంభం చేస్తారు. మహిమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువాని పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ప్రేమించి ఏర్పరచుకున్నటువంటి మీ దాసుల పక్షంగా సంఘ విశ్వాసాల పక్షంగా నశించు పరిశుద్ధాత్మ నామములో దీన్ని నిన్ను ప్రారంభించుచున్నాను. నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమనే. దయచేసి ఒకసారి కూర్చుందాం అందరం. స్నేహితులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. పిల్లరా, ప్రారంభించబడినటువంటి మందిరంలో పాటలు పాడుకుంటూ మన కోరికను ముందు కొనసాగుతాం. దానికన్నా ముందుగా అలానే దైవజనులు పట్లమన్నాడ పరిచయం చేసిన అలానే దైవజనులు గన్నవరంలో పరిచయం చేసిన అలానే ప్రియులు ఆత్మీయులు దైవజనులు కరీంనగర్ ఏరియాలో సేవ చేస్తున్నారు. ఓకేనండి, పాటలు పాడుతూ ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పాడుదాం, అందరం కలిసి పాడుదాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదిరించి హృదయమే నీ ఆలయం క్రీస్తు విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పవన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు కారు చీకటిలో సంతిరేకమై మొగగుండెలో దివ్యవాణిపై దీనులనే నీవు కరుణించి దీనులనే నీవు కరుణించి పేదలనే నీవు తరలించి పరమునతే వివరించగని పవన రూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు థ్యాంక్ యూ సార్. మంచి మాట పాడారు. మన కొరకు నేర్చుకునే వరకు వచ్చారు సార్ అన్నమాట. ఎవరికి స్తోత్రం కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో హల్లెలూయా హల్లెలూయా. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం పాడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో పాడి పాడి కొనియాడేదం పాడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధి కావలము నీవేనయ్యా కావలము నీవేనయ్యా
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో. ఆలయం ఆలయం దేవుని దేవాలయం. ఆలయం ఆలయం దేవుని దేవాలయం. వివరించగని పవన రూపం హృదయమే నీ ఆలయం. నీకు థ్యాంక్ యూ సార్. మంచి మాట పాడారు. మన కొరకు నేర్చుకునే వరకు వచ్చారు సార్ అన్నమాట. ఎవరికి స్తోత్రం కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం, ఆడేదం పాడేదం కొనియాడేదం. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం, పాడేదం కొనియాడేదం. తండ్రి సన్నిధిలో పాడి పాడి కొనియాడేదం, ఆడేదం పాడేదం కొనియాడేదం. తండ్రి సన్నిధి నా బలము నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా. మమ్మల్ందరినీ నీ శరీరంలో అంటుకట్టుకున్న విధమును బట్టి మనసారా స్తుతిస్తున్నాము ప్రభువా, మనసారా స్తుతిస్తున్నాము తండ్రి, స్తుతిస్తున్నాము నాయన. ఇది మా వలన కలిగినది కాదు నాయన, నీ పిలుపు ద్వారా కలిగినది, నీ ప్రేమ ద్వారా కలిగినది, నీ ఆదరణించు ఆత్మ ద్వారా కలిగినది. సమస్తము మీరే జరిగిస్తున్నారు ప్రభా. మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నారు. మాకు ఏది అవసరమో అది ప్రతి క్షణము మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. మా చిత్తాన్ని పావడానికి మీరు శ్రద్ధ కలిగిన దేవా, మీరు చిత్తపడవద్దని ఆదరించిన తండ్రి, నీకు స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. నీ ప్రజలందరూ ఇక్కడ కూడుకొనుచుండగా నీ ఆత్మ ద్వారా మీరు బోధించడానికి, నీ ఆత్మ ద్వారా వారిని ఏక మనసులుగా చేయడానికి, నీ పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా వారిని ఏకరీతిలో నడిపించడానికి, మీరే నాయకులుగా ఉండి నడిపించబోతున్న నీ గొప్ప కృప కొరకు వందనాలు, వందనాలు యేసయ్య తండ్రి, నీకు వందనాలు నాయన. ఆయన సామంతులేమి అందరినీ ఏకరీతిగా ఏకమందిగా చేయించున్నాం ఆ నాయకుడా, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రము నాయన. ఏ భేదము లేకుండా అందరినీ ఏకరీతిగా పరిపాలిస్తున్న తండ్రి, మీ పాలన కొరకు వందనములు, మీ రాజ్యం కొరకు వందనములు, మమ్మల్ని అందరినీ మీ రాజ్యంలో జ్ఞాపకం చేస్తున్న వందనములు తండ్రి. ఈ దినమును మీ పుస్తకములో లిఖించి వచ్చినందుకు దినములు, ఈ దినమును మా జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా చేసినందుకు వందనములు తండ్రి, వందనములు నాయన. నీ పిలుపుని అంగీకరించి నిలబడతాను ప్రభు అని చెప్పేసి నేను ఎక్కువ ప్రార్థన చేశాను. దేవుడు దాన్ని ఉల్టా కొట్టి నువ్వే వెళ్ళాలని చెప్పేసి దేవుడు మరి ఎక్కడో నలుగురిలో సేవ చేస్తున్నటువంటి నన్ను ఈ పరిసర ఈ యొక్క ప్రాంతంకు దేవుడు తన సేవకు తీసుకొచ్చారు. వచ్చిన తదుపరి దేవుడు తన కార్యము ప్రారంభించారు. అదే ఈ యొక్క నూతన మందిర ప్రతిష్టోత్సవం. ఈ యొక్క మందిరం గురించి, అసలు ఈ మందిరం విషయం ఏమిటో అనేది తెలుసుకోవడానికి మన మధ్యలో పెద్దలు చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కొక్కరు 2 నిమిషాలు వారికి ఉన్నటువంటి అనుభవంలో నుంచి దేవుని యొక్క వాక్యం ఎత్తి చూపుతూ మరి దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడతారు. కొద్దిగా సోదరుల పరిచయం చేసిన రమేష్ గారిని దేవుని మాటలు అందించవలసిందిగా 1, 2, 3 నిమిషాలు, ఎందుకంటే సమయం చెబుతున్నానని అనుకోవద్దు, కానీ
మీరు చెప్పిన మాట విలువైంది, అది నేను నమ్ముతాను. ఎస్, మరి అందరి ద్వారా, అందరి యొక్క సహాయ సహకారం ద్వారా ఇది కట్టబడింది. అయితే ఇప్పుడు ఆ వారిని సన్మానించాలని ప్రియులు లక్ష్మి గారు అందరూ కోరుతున్నారు కనుక బిడ్డలను మేము సన్మానించాలి. బిడ్డలను సన్మానించడం మంచిదని బైబిల్ చెబుతున్నది. కూర్చొని లక్ష్మి చాలు. అరే ఇది కూడా అయిపోయింది కదా బ్యాగ్. కుమారి గారిని వెంగళమ్మ గారు పొలమాల వేసి తర్వాత సత్కరిస్తారు. మరి ఏదైనా ఒక మాట చెప్పాలనుకుంటే నేను చేయనండి. ఇప్పుడు నాకు కథ వచ్చిందంటే నేను దేవుడు కాదు పెట్టాను. ఇప్పుడు నాకు గుర్తు వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం అని నేను అనుకున్నాను. నేను ప్రేర్ చేస్తాను కానీ చర్చ్కి వెళ్ళను, బైబిల్ చదువుతాను. నేను నా భార్యకి ఎప్పుడు ప్రోత్సహిస్తాను, చదువు బైబిల్ చదువు, నా పిల్లలు కూడా ప్రోత్సహించదు అని నేను వాళ్ళు కూడా చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీ మాటలు కొంతమందిని ప్రోత్సహిస్తారు. నాన్నగారు కానీ చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో నిజంగా దేవుని కృప వల్ల నేను కూడా ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ మరి సికింద్రాబాద్ నుంచి రావడం, పరిస్థితులు అనుకూలించకపోయినా విజయవాడలోనే క్యాంప్ చేసి అక్కడి నుంచి డైలీ అప్ అండ్ డౌన్ జరగడం. ఈ సంవత్సరం మీటింగ్లు జరగలేదు అనుకున్నాం, కానీ 10 సంవత్సరాల కంటే అధికమైనటువంటి జనాభాగా ఈ ఆలయ ప్రతిష్ట దినోత్సవ కార్యక్రమంలో చేసిన అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అయితే మాకు సంఘాలు లేవు, ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నాం, మాకు సంఘాలు కావాలి ప్రభు అని. 2010వ సంవత్సరంలో జనవరి 22వ తారీఖున నేను కరీంనగర్లో సంఘం స్థాపించి దాన్ని ప్రారంభం చేయడానికి కూడా దేవుడు సహాయం చేశారు. అలాగే దేవుడు ఇచ్చినందుకు సంఘంలో ఇంకా అనేకులు కదల్చబడి దేవుళ్ళను కావాలని మేము మనస్ఫూర్తిగా స్తోత్రం స్తోత్రం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకేనయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇది నీ పని నీవు ఘనంగా జరిగించే దేవుడు అవుతుంది. నేను ఆశ్రయించిన వారిని ఎక్కడ సిగ్గుపరచలేదయ్యా. నేను నమ్మిన వారిని ఉన్నత స్థలాలకు నడిపించే దేవుడు అని మరొకసారి రుజువు. థ్యాంక్ యూ బ్రదర్. దీనికి ఎక్కువగా అనేక మంది దగ్గరికి వెళ్ళి వ్యక్తి ఆయన కొరకు మేమందరం ఎప్పుడు ప్రార్థన చేసినటువంటి వారు కాబట్టి ఆయన ఇంతవరకు రక్షణ పొందలేదు. దేవుని స్తోత్రం. రక్షణ పొందబోదు దేవుని స్తోత్రం అయినా చెప్పాలి, ఎందుకంటే అతడు రక్షణ పొందడానికి సంసిద్ధుడై ఉండాలి కనుక మనందరి ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా శ్యామబాయి గారు పాడిన తర్వాత నాతో కలిసి పాడండి. మనం ఒక 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి మనం సెలవు తీసుకొని ఈ మీటింగ్ తర్వాత ఇక
పాపిని కోరి సిలువ భరించెను పాపపు